టీడీపీ ఎంపీ తోట నరసింహంతో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ భేటీ కావడం తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తోట స్వగ్రామం కిర్లంపూడి మండలం వీరవరం వెళ్లి మంత్రాలు జరిపారు బొత్స సత్యనారాయణ. కాకినాడ ఎంపీ తోట నరసింహంతో అరగంట సేపు చర్చించిన తర్వాత బొత్స వెళ్లిపోయారు. తోట నరసింహం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారు. అయితే తన సతీమణి తోట వాణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ పరిణామాలను గమనించిన వైసీపీ తోట నరసింహంతో చర్చలు జరిపింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వారం క్రితం చంద్రబాబును కలిసిన తోట నరసింహం దంపతులు జగ్గంపేట టికెట్ గురించి ప్రస్తావించారు. గతంలో తాను జగ్గంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారని, ఈసారి టికెట్ తన సతీమణి వాణికి ఇవ్వాలని నరసింహం విజ్ఞప్తి చేశారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకే నియోజకవర్గంలో టీడీపీ టికెట్ను ఇద్దరు ఆశిస్తున్న క్రమంలోనే తోట నరసింహంతో బొత్స భేటీ చర్చనీయాంశమైంది. 2014 ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో ఉన్నారు తోట నరసింహం. మంత్రిగానూ పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరిన తర్వాత 2014 ఎన్నికల్లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు తాను పోటీకి ఆసక్తి కనబర్చకపోయినా కుటుంబ సభ్యుల కోసం జగ్గంపేట నియోజకవర్గాన్ని ఆశిస్తూ ఉండడం వెనుక ఏదో రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో జ్యోతుల నెహ్రూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జగ్గంపేట నియోజకవర్గం టికెట్నే ఎందుకు డిమాండ్ చేస్తున్నారనేది చర్చనీయాంశమైంది.